సందర్భంగా నేను టిక్కీ ప్రతినిధులను కూడా కోరేది ఒక్కటే. ఇవాళ రాష్ట్రంలో కొత్తగా అధికారంలోకి వచ్చిన ప్రభుత్వం మర్చిపోయింది. ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చాలా విషయాలు చెప్పారు, కొత్త ఏమీ చేయలేదు. కనీసం గత ప్రభుత్వం అందించిన పథకాలను కూడా కొనసాగించిన పరిస్థితి లేదు. సో ఐ రిక్వెస్ట్ టిక్కీ టు వర్క్ లైక్ ఎ ప్రెషర్ గ్రూప్. మీరు ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చే ఒక ప్రెషర్ గ్రూప్గా పనిచేసి సబ్సిడీలు రిలీజ్ అయ్యే విధంగా, పథకాలు అమలయ్యే విధంగా ఈ టిక్కీ కృషి చేయాలని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా కోరుతా ఉన్నా. మేము కూడా తప్పకుండా ప్రధాన ప్రతిపక్షంగా అసెంబ్లీలో మీ పక్షాన గలమెత్తుతాం. మీకు తెలుసు ఎన్ని కార్యక్రమాలు జరిగినాయో. ఆనాడు కేసీఆర్ గారు ప్రభుత్వం ఉన్నప్పుడు సీఎం టీ ప్రైడ్ పేరు మీద వేలాది మందికి వందల కోట్ల రూపాయలు సబ్సిడీ రిలీజ్ చేసి ప్రభుత్వం పారిశ్రామికవేత్తలుగా తయారు చేసింది. ఎన్నో గురుకుల విద్యాలయాలు ప్రారంభించింది. మహిళా విద్యార్థులు చదువుకోవాలని దేశంలోనే ఫస్ట్ టైం ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజ్ పెట్టింది కూడా ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. భారతదేశంలో ఎక్కడ లేవు ఎస్టీ మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు కూడా పెట్టడం జరిగింది. అంతేకాకుండా పోడు భూములు 6 లక్షల ఎకరాలకు పోడు భూములకు పట్టాలిచ్చి 3 ఫేజ్ కరెంట్ ఇచ్చి రైతు బంధు ఇచ్చి వాళ్ళను ఓనర్లుగా చేసింది ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం. ఇచ్చిన మాట ప్రకారంగా తెలంగాణ ఏర్పడితే గిరిజనులకు రిజర్వేషన్ పెరుగుతుంది. ఆంధ్రప్రదేశ్లో 6% ఉంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత విద్యా ఉద్యోగాల్లో 10% రిజర్వేషన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం గిరిజనుల కోసం కల్పించిన విషయం కూడా మీకు తెలుసు. ఇలా ఎంతో మంది డాక్టర్లుగా, ఇంజనీర్లుగా అద్భుతమైనటువంటి ప్రభుత్వ ఉద్యోగాలు పొందుతున్నారంటే 10% రిజర్వేషన్ యొక్క ఫలితాలు ఇవాళ అందించింది కూడా ఆనాటి కేసీఆర్ గారి ప్రభుత్వం. ఇలా చెప్పుకుంటూ పోతే అనేక కార్యక్రమాలు జరిగినాయి. 3,300 గిరిజన తండాలను గ్రామ పంచాయతీలు చేస్తే ఇవాళ గిరిజన బిడ్డలు ఎంతో మంది సర్పంచులుగా 3,300 తండాలకు తమ సొంత గ్రామాలకు వారే సర్పంచులుగా ఈరోజు పనిచేసే అవకాశం కూడా దొరికింది. ఇవాళ తండాలు గ్రామ పంచాయతీలవి. ఇట్లా 10% రిజర్వేషన్ వచ్చింది. ఎన్నో గురుకులాలు, మహిళా రెసిడెన్షియల్ డిగ్రీ కాలేజీలు వచ్చినాయి. పారిశ్రామికవేత్తలుగా తయారు కావడానికి సబ్సిడీ పథకాలు వచ్చినాయి. ఎస్సీ ఎస్టీ సప్లైన్ కూడా బీఆర్ఎస్ ప్రభుత్వం తెచ్చింది. అంటే జనాభా ప్రాతిపదికన నిధులు కేటాయించడమే కాదు, ఆ నిధులు ఖర్చు కాకపోతే ల్యాబ్స్ కావద్దు, నెక్స్ట్ ఇయర్కు క్యారీ ఫార్వర్డ్ అయ్యే విధంగా ఎస్టీ సప్లాన్ కూడా ఆనాడు బీఆర్ఎస్ ప్రభుత్వం తీసుకురావడం జరిగింది. ఇట్లా ఎన్నో మంచి కార్యక్రమాలు జరిగినాయి. ఇంకా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. అయితే ఈ ప్రభుత్వం ఏం చెప్పింది? మేనిఫెస్టోలో చాలా చెప్పారు. 10వ తరగతి పాస్ అయితే 10,000 ఇస్తాం, ఇంటర్మీడియట్ పాస్ అయితే 25,000 ఇస్తాం, డిగ్రీ పాస్ అయితే 1,00,000 ఇస్తాం, పీజీ పాస్ అయితే 2 లక్షలు ఇస్తాం, పిహెచ్డీ చేస్తే 5 లక్షలు ఇస్తాం. ఒక్క రూపాయన్న ఎవరికైనా ఇచ్చారా? ఒక్క ఎకరా కన్నా పోడు భూములకు పట్టాలు ఇచ్చారా? ఒక్క యువ పారిశ్రామికవేత్తలకు, ఎస్టీలకు ఒక్క రూపాయి సబ్సిడీ అన్న రిలీజ్ అయిందా? ఎన్నో విషయాలు చెప్పారు, కానీ ఏ ఒక్కటి అమలైతలేదు. మొన్న అసెంబ్లీలో నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఎస్టీ కార్పొరేషన్కు మీరు ఎన్ని నిధులు పెట్టారు ఈ 3 ఏళ్లలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, ఎంత ఖర్చు పెట్టారు అని ఒక ప్రశ్న వేశాను. ఏం చెప్పింది ప్రభుత్వం అసెంబ్లీలో అంటే 2,730 కోట్ల రూపాయలు ఎస్టీ కార్పొరేషన్కు డబ్బులు పెట్టాము. బాగానే పెట్టిండ్రు అనుకున్నా. ఎంత ఖర్చు పెట్టారు అని అడిగిన 70 కోట్లు ఖర్చు పెట్టారు. ఎంతమందికి ఉపాధి కల్పించారు? గుండు సున్నా. మరి 70 కోట్లు ఎవరికి పోయినాయి? కరెంటు బిల్లుకు, కార్లకు, పెట్రోలుకు, ఫ్యానుకు, ప్యూనుకు, నల్ల బిల్లుకు పోయినాయి. అంటే ఒక్క రూపాయి కూడా గిరిజన యువత ఉపాధి కోసం, గిరిజనులకు ఉపాధి కోసం ఎస్టీ కార్పొరేషన్ ద్వారా ఈ 3 ఏళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక్కరికి కూడా ఉపాధి దొరకలేదు ఇప్పటిదాకా. బడ్జెట్లో పెట్టుడు, నిధులు ల్యాప్స్ చేస్తుడు. ఇది నేను చెప్తున్న మాట కాదు. ప్రభుత్వాన్ని నిలదీస్తే, ప్రశ్నిస్తే అసెంబ్లీలో ప్రభుత్వం ఇచ్చిన సమాధానం మీ ముందు పెడతా ఉన్నా. 2,730 కోట్లు పెడితే ఒక్క మనిషికి కూడా 3 ఏళ్ల ప్రభుత్వంలో సహాయం జరగలేదు. ఒక్క గిరిజన గురుకులం కొత్తగా పెట్టలేదు. ఒక్కరికి ఉపాధి దొరికింది లేనే లేదు. ఏ ఒక్కటి మేనిఫెస్టోలో పెట్టిన ఏమన్నారు?
ఎస్సీ ఎస్టీల భూములకు పట్టాలు ఇస్తాం, పట్టా భూములుగా మీకు భూములను చేస్తామని చెప్పింది. అయిందా? కానీ లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకొని భూములు ఇయ్యమన్న మా లంబాడి బిడ్డల్ని తీసుకుపోయి జైళ్లలో పెట్టిండ్రు. థర్డ్ డిగ్రీ ప్రయోగించి ఏ రకంగా లగచర్లలో వ్యవహరించిందో కూడా మీరు చూసిండ్రు. ఎస్టీల భూములకు పట్టాలు రాలేదు, కానీ ఎస్టీల భూములను ఇవాళ ప్రభుత్వం ఏ రకంగా లాక్కుంటున్నది మీరు ఆలోచించండి. ఎస్టీ పారిశ్రామికవేత్తలకు ఎవరికి ఒక ఎకరా ఇయ్యలే, కానీ ఆయన తమ్ముడు కొండలరెడ్డికి మాత్రం నేను చూసిండ్రు 200 కోట్ల రూపాయల భూమిని కొండలరెడ్డికి రేవంత్ రెడ్డి గారు ఎట్లా కట్టబెట్టిందో కూడా మనం చూస్తా ఉన్నాం. ఆ ఎవరి భూములు? ఎస్టీల దగ్గర గుంజుకునుడు, తమ్ముడు కొండలరెడ్డికి కట్టబెట్టుడు. లగచర్లలో ఎస్టీల భూములు గుంజుకునుడు, అల్లుడు సత్యాకు కట్టబెట్టుడు. ఇవాళ ఎక్కడన్నా జరుగుతుందా? అసలు ఎస్టీలకు ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో ఓ భూమి ఇచ్చిందా? ఒక పారిశ్రామికవేత్తకు చేసిందా? భూములకు మీరు ఇచ్చిన మాట ప్రకారంగా ఎస్టీలకు పట్టాలు ఇచ్చిందా? ఎస్టీలకు పట్టాలు ఇస్తామన్నారు. కానీ రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీలకు సంబంధించి 1,00,000 ఎకరాల అసైన్డ్ భూములను లాక్కున్నాడు. 1,00,000 ఎకరాలు గుంజుకొని ఇవాళ ఎస్సీ ఎస్టీ బీసీలను రోడ్డుపాలు చేసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో కనబడతా ఉంది. సో ఇవన్నిటి మీద ఇవాళ మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. నేను మా టిక్కీని కూడా కోరేది ఒక్కటే, యూ షుడ్ యాక్ట్ లైక్ ఎ ప్రెషర్ గ్రూప్. మీరు ఒత్తిడి పెంచాల్సిందే, పెంచకపోతే ఇంకా అన్యాయం జరిగేటువంటి అవకాశం ఉంది. అరే ఎస్సీ ఎస్డిఎఫ్ లో పెట్టిన డబ్బులు సగం కూడా ఖర్చు అవుతలేవు. ఎస్డిఎఫ్ లో నిధులు పెడుతున్నారు, కానీ ఖర్చు ఎంత అంటే సగం కూడా అవుతున్నటువంటి పరిస్థితి లేదు. అంటే ఎస్సీ ఎస్టీలు అంటే ఒక పట్టి లేనట్టుగా ఈ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది.